ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు ఒక ఆల్రెడీ గ్రూప్‌లో టెక్స్ట్ పెట్టడం జరిగింది. సో, సుప్రీం ప్రయారిటీస్ అనే టాక్ మీద మనం ఈరోజు కొన్ని విషయాల్ని డిస్కస్ చేయబోతున్నాం. సో, దానికంటే ముందు ఒక చిన్న ప్రశ్న. మన ఈ లైఫ్‌లో అంటే మనలో చాలామంది మినిమమ్ 10 ఇయర్స్ దేవునిలో రక్షించబడిన తర్వాత 10 ఇయర్స్ దేవునిలో అనుభవం ఉంది. సో, చాలామంది కూడా పెద్దవారున్నారు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు దేవునిలో అనుభవం ఉన్నటువంటి వారు అండ్ మెచ్యూర్డ్ క్రిస్టియన్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నటువంటి వారు. సో, మనలో చాలామంది ఉన్నారు. అయితే మనం గుడ్, బ్యాడ్ అని చూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచినే మనం చూజ్ చేసుకుంటాము. ఎందుకు అనంటే సో, మంచేదో చెడేదో దేవుని యొక్క వాక్యం నుంచి మనకి కొన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి మనం నేర్చుకున్నాం కాబట్టి గుడ్‌ని, బ్యాడ్‌ని డిఫరెన్షియేట్ చేసి గుడ్‌ని చూజ్ చేసుకోవటం అనేది జరుగుతది. ఒకవేళ గుడ్, బెస్ట్ ఈ రెండిటిని గనక ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది చూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు మన ముందున్నటువంటి చాయిస్. వెదర్ గుడ్ థింగ్స్‌ని మనం చూజ్ చేసుకుంటామా? లేకపోతే బ్యాడ్ థింగ్స్‌ని చూజ్ చేసుకుంటామా? అనే దాని దగ్గరకు వచ్చినట్లయితే ఒక ప్రశ్న ఏంటంటే, మన జీవితం అనేది చాలా బిజీగా మారిపోతా ఉన్న డేస్‌లో మనం ఉన్నాము. సో, వర్క్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ అవ్వచ్చు, సెక్యులర్ జాబ్స్ లేకపోతే మరొకటి ఇలాగా ఉండుండొచ్చు. అయితే అత్యున్నతమైనటువంటి విషయాలు అంటే చాలా గొప్పదైనటువంటి ఇలా సర్వోన్నతమైనటువంటి విషయాల కోసం మనం సాధారణంగా లేకపోతే మీరు సాధారణంగా వదులుకోవాలనుకునే మొట్టమొదటి ఒక మంచి విషయం ఏంటి? అంటే మంచి విషయాలున్నాయి. తర్వాత అంటే గుడ్ థింగ్స్ ఉన్నాయి. తర్వాత బెస్ట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో, అత్యున్నతమైనటువంటి విషయాల కోసం మీరు బిజీ అయిపోతున్నటువంటి సందర్భాల్లో సో, సాధారణంగా వదులుకోవాలనుకునేటటువంటి మొట్టమొదటి మంచి విషయం ఏంటి? ఇట్స్ ఎ జనరల్ క్వెషన్. ఎవరైనా ఓపెన్‌గా ఆన్సర్ చేయొచ్చు. సో, నా ప్రశ్న అర్థమయ్యి ఉంటది. సో, గుడ్ థింగ్స్‌ని, బెస్ట్ థింగ్స్‌ని కంపేర్ చేసుకున్నప్పుడు చాలా గుడ్ థింగ్స్ మనం చేస్తా ఉంటాం. బట్ వాటిలో బిజీ అయిపోయి బెస్ట్ థింగ్స్‌ని మనం చాలా సందర్భాల్లో మిస్ అవుతా ఉంటాం. ఒకవేళ బెస్ట్ థింగ్స్‌ని చేయాలి అని గనక మనం డిసైడ్ అయినప్పుడు సో, గుడ్ థింగ్స్‌ని వదిలేసుకోవాల్సినటువంటి వచ్చిన సందర్భంలో ఏ విషయాల్ని మనం వదిలేసుకొని బెస్ట్ థింగ్స్‌కి మనం ప్రయారిటీ ఇస్తాము? అది నా ప్రశ్న. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. నేను చెప్పవచ్చు అనుకుంటున్నాను. బట్ ఇది మేబీ సిల్లీగా ఉండొచ్చు. నాకు అనిపించిన థాట్ లో నేను చెప్పాలనుకుంటున్నాను. మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఇందులో తప్పులుంటే నన్ను క్షమించండి. బట్ నాకు వచ్చిన అంటే ఆలోచన ప్రకారం ఏంటంటే ఆ నేను యాక్చువల్గా అంటే ఇప్పుడు నాకు నిద్ర వస్తుందని ఒక మాట చెప్పాలంటే, నేను ఈ రోజు సరిగా అంటే నిద్ర కూడా పోలేదు. రాత్రి అంతా కూర్చొని తీసేసి రాస్తా, నిద్ర పోలేదు. నేను అనుకుంటా ఉన్నాను, నిద్రపోతే నా హెల్త్ కి మంచిది, గుడ్ అది. బట్ నేను బెస్ట్ కోసం దాన్ని వదులుకుంటున్నాను. ఇది నేను అనుకున్నాను. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, మంచి ఎగ్జాంపుల్ చెప్పావు. యెస్, ఆరోగ్యం ఇంపార్టెంట్. సో, యాహ్! సో, గుడ్ థింగ్ అది. గుడ్ థింగ్‌ని వదిలేసుకుంటున్నాం బెస్ట్ థింగ్ కోసం. ఇంకేమన్నా అన్నవాళ్ళు ఏమన్నా యాడ్ చేస్తారా? నాకు క్రికెట్ అంటే భలే ఇష్టం. అన్నా. క్రికెట్ అంటే భలే ఇష్టము. ఇంతకుముందు అప్పుడు కేబుల్ ఆపరేటర్స్ ఎంత ఇష్టం అంటే, కేబుల్ ఆపరేటర్స్ స్ట్రైక్ జరుగుతూ ఉంటే ఇండియాలో అప్పుడు అన్నా. ఆ మ్యాచెస్ అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ షార్జాలో జరుగుతున్నాయి. జరుగుతుంటే నేను అప్పుడు మా ఇంట్లో టీవీ కూడా లేదు, అంటే ఇప్పుడు కూడా లేదులే. సో అక్కడ మా మామ వాళ్ళ ఇంటి దగ్గర పండుకున్నప్పుడు మధ్య మధ్యలో లేచి ఆ స్కోర్ ఒకటి స్క్రోల్ అవుతా ఉండేది కింద స్క్రీన్ మీద. టీవీ ఆన్ చేస్తే అది ఏమి ఇంక నా కేబుల్ ఆపరేటర్ స్ట్రైక్ కాబట్టి అదేం కాదు, ఓన్లీ స్కోరు రన్ అవుతా ఉండేది అనమాట, స్క్రోలింగ్ అట్లాగా. సో దాన్ని మధ్య మధ్యలో లేచి దాన్ని చూసి పడుకునేవాడు అనమాట. అంతగా ఇష్టపడేవాడిని క్రికెట్. అది టెస్ట్ మ్యాచ్ అయినా కూడా చూస్తూనే ఉండేవాడిని ఖాళీగా ఉన్నప్పుడు.
అయితే ఇప్పుడు Listen, ఇండియా listen, thank you. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్, ఇప్పుడు ఇండియా Thank ఆఫ్ఘనిస్తాన్ एक ग्लास ఇండియా रखे फिर रात में तो नहीं खाएगा ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ నడుస్తూ ఉంది. సో దానికంటే ఇక మనము ఈ బైబిల్ స్టడీ ఇంపార్టెంట్ కదనేసి వచ్చేసాను. అది ఓకే. ఎస్ అన్న, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇంకా అన్నవాళ్ళు ఏదైనా యాడ్ తమ్ముడు చేస్తారా? అనిల్ జయకుమార్ అన్న. ఆ, మామూలుగా మనం ఏదన్నా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మన పిల్లలతోటి మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడతాం. మన పిల్లల కాలే మనకి మంచిది మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే. ఎస్. వాళ్ళు క్వైట్ టైం చేసుకునేటప్పుడు కానీ ఫ్యామిలీ ప్రేయర్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ మేబీ 2-3 రోజుల తర్వాత చేస్తున్నారు అనుకుంటా. అలాంటప్పుడు వాళ్ళ ఫోన్ కాల్ తర్వాత చేయొచ్చులే అని చెప్పి క్వైట్ టైం పూర్తయ్యేదాకా క్వైట్ టైంలో నిమగ్నమైన సందర్భాలు కూడా కొన్నిసార్లు ఉండొచ్చు. నాకు కొన్ని ఉన్నాయి. బహుశా అది కూడా చిన్న Yes. ఎగ్జాంపుల్ అయ్యి ఉండొచ్చు. అయితే ఇంకోటి నేను పాజిటివ్ గా చెప్తున్నాను. నెగటివ్ విషయానికి వస్తే బెస్ట్ థింగ్ ని గుడ్ థింగ్ కోసం వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుని సన్నిధిని వదులుకొని మనుషులతోటి మాట్లాడటం, వాళ్ళని సాగనంపటం, మందిరం జరుగుతూ ఉన్నప్పుడు వాక్య పరిచర్య మనం చేయాల్సి వస్తే అది వేరే వాళ్ళకి పురమాయించి మన వంటల దగ్గర ఉండడం లేకపోతే ఇంకేదైనా ఫిజికల్ అరేంజ్మెంట్ దగ్గర ఉండటం కూడా జరిగింది కొన్నిసార్లు. అవును. అది తమ్ముడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా మంచి ఎగ్జాంపుల్స్. ఎగ్జాక్ట్గా నేను క్వశ్చన్ అర్థమవుతుందా లేదా అనుకుంటా ఉన్నప్పుడు, సో అట్లీస్ట్ క్వశ్చన్ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సహాయం సో హెల్ప్ అయింది. సో మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ అన్ని కూడా కరెక్టే అనమాట. సో నేను ఇంకోటి థింగ్స్ చెప్తాను. కోసం మనం బెస్ట్ థింగ్స్ అన్న చెప్పండి. ఇంకోటి చెప్తాను. అన్నయ్య చెప్పేసి కొత్త ఆలోచన ఇచ్చాడు జయకుమార్ అన్న. అందుకని నేను కూడా ఒకటి చెప్దామని ఎంకరేజ్ అయిపోయాను. కొత్త ఆలోచన ఇచ్చాడు అన్న. సో నేను కూడా ఏం చేశానంటే చెప్పండి. బెస్ట్ దానికోసము అదే గుడ్ కోసం బెస్ట్ వదిలేను ఒకసారి. ఏం జరిగిందంటే అంటే చాలా కొన్ని జరిగి ఉంటాయి కానీ నాకు గుర్తున్నది బాగా. అప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతూ ఉంది. ఎక్కడికి? ఆస్ట్రేలియాకి, ఇండియాకి. ఇక్కడ ఎవరు అదేదో సో వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతూ ఉంటే యాక్చువల్గా అక్కడ వేరే చోటకి మీటింగ్కి వెళ్ళాలి. నేనుగా తీసుకునేది, వేరే వాళ్ళు తీసుకుంటారు. మామూలుగా వెళ్ళాలన్నమాట. ఆ రోజు సండే చర్చ అయిపోయింది. ఇక నా అంత ఈవినింగ్ టైము ఉంటుంది అనమాట. గాస్పల్ మీటింగ్ అని ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో, ఒక 30 కిలోమీటర్ దూరంలో. సో అక్కడ ఈరోజు ఇంకేం వెళ్తాంలే, ఈరోజు ఫైనల్ ఉంది కదా, ఫైనల్ చూద్దాం అని చాలా సంతోషంగా ఉన్నాను. సో వేరే ఒక చోటకి వెళ్ళిపోయి ల్యాబ్లోకి వెళ్ళిపోయి కూర్చున్నా. ఆ రోజు ఇండియా ఓడిపోయింది. సో అప్పుడు అనిపించింది అనమాట, అరే ఈ గుడ్ కోసం బెస్ట్ వదిలిపెట్టానని. అప్పటి నుంచి క్రికెట్ ఉన్నప్పుడు ఒకవేళ మనకి ఏమైనా చర్చకి సంబంధించిన ఏమైనా ఉన్నాయి అనుకో, మనకి ఈ రెండిట్లో ఏది ముఖ్యం, ఇది ముఖ్యం కాబట్టి అని సో దీన్ని నో చెప్పేసి వచ్చేస్తా అట్లా అనమాట. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ యాడింగ్స్. మనం ముందుకెళ్దాం. అయితే మన టాపిక్ ముందుగా చెప్పబడినట్లుగానే ఈరోజు మనం సుప్రీం ప్రయారిటీస్ అంటే గుడ్ థింగ్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్, బెస్ట్ థింగ్స్ ఉంటాయి. సో చాలా సందర్భాల్లో మనం గుడ్ థింగ్స్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాం, బెస్ట్ థింగ్స్ని మిస్ అవుతూ ఉంటాము. అయితే కొన్ని బెస్ట్ థింగ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. కొంతమంది జీవితాల్లో నుంచి కొన్ని విషయాల్ని మనం చూసుకుంటా వాటిని మన జీవితాలకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నేను 4 క్యారెక్టర్స్ని ఈరోజు డిస్కస్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదట మేరీ, రెండో క్యారెక్టర్ డేవిడ్, తర్వాత రిచ్ యంగ్ మ్యాన్, తర్వాత అపోజల్ పాల్. ఒక్కొక్కళ్ళ జీవితాల నుంచి ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ఈరోజు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేరీ క్యారెక్టర్ని చూద్దాము. బైబిల్లో లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే
అక్కడ మేరీ మార్తా స్టోరీని గురించి మనం చాలా సందర్భాల్లో ఈ స్టడీని తీసుకొని ఉంటాం. బైబిల్ స్టడీలో టీచ్ చేసి ఉంటాం. చర్చిల్లో మాట్లాడి ఉంటాం ఈ టాపిక్ ఈ ప్యాసేజ్ మీద. మనం ఒకసారి ఈ ప్యాసేజ్ని చదువుదాం క్విక్గా. ఎవరైనా ఒకళ్ళు లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు ఎవరైనా చదువుగా విందాం మనం. ఎవరైనా ఒకళ్ళు చదువుతారన్నా లూకా రాసినటువంటి సువార్త 10, అంతటా 38 వారు నుంచి 42. ప్రయాణం అయిపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరం అనేది ఒకటే. మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఎస్ అన్న, థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ ద పోర్షన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు మార్తా మేరీ ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చివరిగా ఒక మాట అన్నారు కదా, చూసాము. అయితే యేసు ప్రభు ఎందుకు మేరీని అప్రిషియేట్ చేశారు, మార్తని ఎందుకు అప్రిషియేట్ చేయలేదు అక్కడ అని కనుక మనం చూస్తే మీరు ఏం చెప్తారు హోల్ స్టోరీని బట్టి? సో మార్త ఏమన్నా తప్పు చేసిందా, లేకపోతే మేరీ మార్త కంటే ఇంకా బెటర్ థింగ్స్ ఏమైనా చేసిందా అప్రిషియేట్ చేయడానికి? సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్స్? సో వై జీసస్ క్రైస్ట్ అప్రిషియేట్ మేరీ బట్ నాట్ మార్త అంటే ఏం చెప్తారు? దేవునితో సమయం గడపడానికి ఇష్టపడతారు. ఓకే, ఇప్పుడు సమయం ఇప్పుడు మార్తా బిర్యానీ అని చేస్తా ఉంది యేసుడు వచ్చేసరికి. అవును. చాలా పనులతో ఉందన్నమాట. సో చికెన్ టిక్కా ఎట్లాంటి ఎన్నో, అంటే జస్ట్ అవన్నీ కాదు కానీ మాకు చెప్తున్నాను అట్లాగా. సో అనేకమైన వంటకాలు చేస్తూ ఉంది. అయితే దేవునితో గడపడానికి అక్కడ సమయం స్పేర్ చేయట్లే. సో ఇప్పుడు మనము తినేదాని కొరకు తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. అక్కడ చేసుకున్న దేని మీద ఆధారపడుతుంది అంటే, అరే వాక్యం వినాలి, దేవుని మాటలు వినాలి, ఆయన మన ఇంటికి వచ్చున్నాడు కాబట్టి మనం ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి ఆయనతో. కాబట్టి కొద్దిగా చేసుకుంటే చాలులే, ఎక్కువ ఏదో నాకు ఉన్న టాలెంట్ మొత్తం చూపించాల్సిన అవసరం లేదు ఈ సమయంలో అన్న ఆలోచనతో వాక్యం వినటానికి ఇష్టపడవచ్చు. సో మరి అదే చేసింది అంటే అని నేను అనుకుంటున్నాను. తినేదానికంటే ఆహారం అవసరమే, కానీ తక్కువ చేసుకొని కొద్దిగా చేసుకొని వెళ్ళిపోయి వాక్యం వినొచ్చు. అనిల్ అనిల్ 2 పాయింట్లు క్విక్గా. ఒకటి, మన కోటేశ్వరరావు బ్రదర్ చెప్పినట్టు ప్రభు సన్నిధిలో ఇది చాలా గొప్ప ఆపర్చునిటీ. అది ఎంత గొప్ప ఆపర్చునిటీ అంటే మన రెస్ట్ ఆఫ్ లైఫ్ దాని మీదనే కదా ఆధారపడి ఉంటది. అదేంటి, ఎంత దగ్గరగా ఆయన స్వరం వింటామో, ఎంత క్లోజ్గా ఇంటిమసీతో ఉంటామో దాని మీదనే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ డే డిపెండ్ అయి ఉంటది. కాబట్టి యేసు ప్రభు వారు ఎంఫసైజ్ టు టెల్ దట్ ఇంపార్టెన్స్ దట్ ఆమె ఎన్నుకున్నది శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్నది. ఆప్షన్స్ 2, కానీ శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్నది. దాన్ని ఎవడు తీసివేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా కాంటెక్స్ట్లో చెప్తున్నాను. చాలాసార్లు ఈ ప్యాసేజ్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనేం చెప్తానంటే, నన్ను కమిటీలో పెట్టారనుకోండి, మీరందరూ కలిసి, మీకు ఇష్టం లేకుంటే నన్ను బీకేస్తారు. నన్ను స్టాఫ్ వర్కర్గా అపాయింట్మెంట్ చేశారనుకోండి, మీకు కుదరకపోతే నన్ను బీకి పడేస్తారు. లేకపోతే నన్ను ఒకవేళ ఏదన్నా ప్రెసిడెంట్కి చేశారనుకోండి, ఏది ఇండియాకో, లేకపోతే అంబాసిడర్ ప్రెసిడెంట్ని చేశారనుకోండి, మీకు ఇష్టం లేకుంటే నన్ను బీకేస్తారు.
నా దగ్గర నుంచి మీరు ఏమి తీసేయలేరు అంటే నా ప్రభుతో ఉన్న సంబంధాన్ని మీ వల్ల అసలు ఏం కాదు తీసేయటానికి. సో దేర్ఫోర్ తను శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్నది అని మనం సంవత్సరాల తరబడి ఇంటర్ప్రిట్ చేశాము, చెప్తూ ఉన్నాము. ఇప్పుడు బ్రదర్ కోటేశ్వరరావు చెప్పినట్టు కూడా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు మీకు కొత్తగా అనిపించవచ్చు ఇది. ఎంతో మంది మార్త కదా పనులు చేసింది. అవునన్నా. ఎస్. మార్త కదా పనులు చేసింది. మార్త విస్తారమైన పనుల్లో ఉంది, మరీ శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్నది. సో మార్త గురించి ఈ మధ్య ఒక అంకులు ఒక గొప్ప ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు 1 year క్రితం బెంగళూరులో. ఆయన ఏమన్నాడంటే యుఈఎస్ఐలో మార్తలు లేకపోతే ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడో క్లోజ్ అయిపోయి ఉండు అన్నాడు. అని ఒక 15 minutes వారికన్నిటిని గురించి చెప్తూ ఈ మార్తలు అనేవాళ్ళు అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో, రాష్ట్రాల్లో, తాలూకాల్లో, యుఈఎస్ఐలో ఉన్నారు. వీళ్ళు కొన్నిసార్లు తింటారో లేదో మనకి తెలియదు, కానీ క్యాంపులో ఈ పిల్లలందరికి పెట్టేంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంటికి పిల్లలు వస్తే వాళ్ళు తింటారో లేదో తెలియదు, కానీ అందరికి పెడతారు. గ్రాడ్యుయేట్స్, స్టూడెంట్స్, యవనస్తులు వస్తే వాళ్ళు తింటారో తినరో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం పెడతనే ఉంటారు. అటువంటి అనేక మంది కన్యల ఫలితమే యుఎస్ఐ అన్నాడు. ఆయన చాలా పెద్ద ఆయన, డాక్టర్, ఆయన పేరు ఏంటంటే నైనన్, ఇడిచ్చెరియన్ నైనన్ అని, డాక్టర్ ఇడిచ్చెరియన్ నైనన్ అని సాయక్స్లో పనిచేసినాడు. ఏజిఎంకు స్పీకర్గా వచ్చినాడు. ఒక కొత్త విధానంలో ఆ రోజు మెసేజ్ ఈ ప్యాసేజ్ మీద చెప్పాడు. ఎవరు చెప్పలేదు ఇంతవరకుకి. మరి మన యుఎస్ఐలో ఫౌండేషన్ మార్తలే అన్నాడు. థ్యాంక్ యూ. యూ కెన్ డిబేట్ ఫర్దర్. థ్యాంక్ యూ. ఎస్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ దట్ పాయింట్. సో ఇంకెవరైనా ఏదైనా చెప్తారా ఈ ప్యాసేజ్ గురించి? తమ్ముడు నరసింహ ప్లీజ్ నరసింహ కంటిన్యూ, నేను తర్వాత చెప్తాను. ఓకే, అయితే అన్న జేకే అన్న, తర్వాత యశ్రత్న అన్న చాలా బాగా చెప్పారు. ఐ ఫుల్లీ అగ్రీ విత్ వాట్ దే సెడ్. కొద్దిగా స్లైట్ ఇంకొక థాట్ ఏంటంటే, యశ్రత్న అని చెప్పినట్టు, సో ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎట్లా మన శరీరంలో రకరకాల పార్ట్స్, రకరకాలటువంటి పరిచర్యలు ఉంటాయో, అట్లాగే బాడీ ఆఫ్ క్రైస్ట్లో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పరిచర్య అప్పగిస్తాడు. సో ఎవరి పరిచర్య వాళ్ళకి చాలా ప్రత్యేకమైంది. ఇట్ హ్యాస్ ఎ యూనిక్ ఇంపార్టెన్స్ అండ్ యూనిక్ రోల్ టు ప్లే. అది ప్రీచింగ్ అయినా అవ్వచ్చు, తర్వాత సాపులు చుట్టం అయినా కావచ్చు, లేదంటే వంట దగ్గర అయినా కావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏ పరిచర్య కూడాను తక్కువ ఎక్కువ అనేటువంటిది ఏమి కాదు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రభు ఎందుకని మార్తని అట్లా మరి మాట్లాడుతున్నాడంటే, మనం ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటామో, నేను కష్టపడుతున్నాను, నేను ఒక్కదాన్ని పరిచర్య చేస్తున్నాను, మరే కూర్చొని గమ్ముగా వింటా ఉంది, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, అక్కడ వస్తా తేడా. సో గాడ్ డజంట్ లైక్ దట్. మనకి ఇచ్చినటువంటి పిలుపులో మనం కనుక హ్యాపీగా సంతోషంగా పరిచయం చేస్తూ ఉంటే, దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ అనేటువంటిది నా ఒపీనియన్. థ్యాంక్ యూ తమ్ముడు. ఎస్ అన్న, వెరీ గుడ్ పాయింట్. జయకుమార్ అని కూడా అన్న మీరైతే చెప్పారు. తమ్ముడు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ప్రేయర్ యాక్షన్స్ విషయానికి వస్తే, ఇప్పుడు మార్త చేసింది అది బెస్ట్ థింగే వాళ్ళ ఆ సిచ్యువేషన్లో. ఎందుకంటే రాక యేసు ప్రభు వారు వాళ్ళ ఊరు వస్తారు, వాళ్ళ ఇంటికి వస్తారు. దట్టు ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట. దీని తర్వాత ఇక ఆయన రారు. బహుశా వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఇదే లాస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చింది. వాస్తవానికి యేసు ప్రభుకి వాళ్ళ శిష్యులకి మార్త మరియా తప్పితే చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కొంచెం ఊరికి దూరంగా ఉంటారు కాబట్టి బహుశా వేరే వాళ్ళు అంతా ఇంటిమసీగా వాళ్ళతో ఉండరు, వీళ్ళే చెయ్యాలి వాళ్ళకి.
అటువంటి పరిస్థితుల్లో మార్తా యాక్షన్ అనేది యుఎస్ఐలో యేసత్వం బ్రదర్ చెప్పినట్లు వండర్ఫుల్ థింగ్. ఎస్. అది నీడ్ కూడా బెస్ట్ అది. అయితే ఇక్కడ మరియా చేసిన పని కొత్తగా యాడ్ అయింది. అది అసలు ప్లాన్ లో లేదు. మార్త చేసింది ఆల్రెడీ ప్లాన్ లో ఉంది. ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్లాన్. ఇప్పుడు మరియా చేసిన విషయం హఠాత్తుగా అప్పటికప్పటికి చేసుకున్నది. సో ఇప్పుడు మార్త చేసేటువంటి బెస్ట్ పని ఇంకొక బెస్ట్ పనితో పోల్చుకున్నప్పుడు మరి చేసేదే మంచిదని చెప్పి దేవుడు కితాబ్ ఇచ్చాడు. సో దాన్ని బట్టి మార్తలో ఉండాలి. మార్త చేసే పని చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మరియలు కూడా ఉండాలి. మరి చేసే పని ఇంపార్టెంట్. నరసింహ తమ్ముడు చెప్పినట్లు ఎవరిని దేనికోసం దేవుడు పురమాయించాడో దాన్ని తెలుసుకొని మనం నడుచుకున్నట్లయితే ప్రతిది కూడా ప్రభుకి మహిమకరంగా ఉంటదేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఎస్. యాటిట్యూడ్ అనేది చేసే విధానం. అన్న చెప్పండి అన్న. అనిల్ నాదొక థాట్. అన్న చెప్పారు కదా, విషయం ఏంటంటే ఈ రెండింటిని ఇప్పుడు గుడ్ వర్సెస్ బెస్ట్ ఈ రెండుకి వచ్చినప్పుడు బెస్ట్ అనేదే ముఖ్యమని నేను అనుకుంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసరత్వన్న ఒక పాస్టర్ గారు చెప్పినట్టుగా అన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మార్తలు అవసరం కాదని కాదు. మార్తల కంటే ఆత్మీయంగా సత్యాలు ప్రకటించేవారు, అదే ప్రార్థన చేసేవారు అనేది చాలా అవసరం వారికంటే. అంటే వంట చేయకపోయినా, తిండి తినకపోయినా, ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ఆ ఒక ఆర్గనైజేషన్స్ని లేకుంటే ఆ చర్చిలు నిలబడటానికి కారకులైన వాళ్ళు, అంటే దేవుడు దగ్గర మొరపెట్టి ఉపవాసాలు ఉండి ఇట్లా మొరపెట్టి చేసిన పరిచర్య నిల్చుండే పరిచర్యగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు యుఎస్లో కానీ ఏది ఆర్గనైజేషన్ అయినా కూడా మార్తలు అనేది అవసరము. అయితే ఆ మార్తలకి పని ఇవ్వటానికి లేక మార్తల చేత పని చేయించటానికి నడిపించేది దేవుడే. అక్కడ విద్యార్థులు రాలేదనుకో, వీళ్ళు ఎవరికి పని చేస్తారు? ఎట్లా విద్యార్థులు వస్తారు? ఆ ముందు వాళ్ళకి ఉపవాస దినాలని పెట్టి, లేకుంటే ఒక టైంలో 1 అవర్ అన్న మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ద్వారానే మనము అనేక మంది డెలిగేట్స్ రావటానికి, స్పీకర్లు మంచిగా వాడబడటానికి, మంచి వాతావరణం కొరకు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అట్లా చేయబట్టే ఆ టైంలో ఆ మీటింగ్స్ అనేది లేకుంటే ఆ ఆర్గనైజేషన్ అనేది వాళ్ళకి అంటే ఈ వచ్చిన వారికి మార్త పని చేయడానికి వారికి అవకాశం దొరికిద్ది అనమాట. అది కాబట్టి వాక్యము అనేది ఆత్మీయ సంబంధించిన అనేది చాలా ప్రాముఖ్యము. ఈ తర్వాత ఏంటంటే అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఇవన్నీ సపోర్టింగ్ ఏజెంట్స్ అనమాట. మనము ఈ పనులు ఏందని కూడా. సో అది ఒకటి. కొంతమంది కొన్ని దినాలు ఏం తిండి లేకుండా వాళ్ళు ఉన్న బట్టలతోనే ఉన్న చోటే ఉపవాసం ఉండి కష్టపడిని పరిచర్యని అభివృద్ధిలోకి తీసుకురావడానికి సహాయపడిన వారు ఉన్నారు. అంటే ప్రభు వారితో ఉన్నాడు కాబట్టి. అదొకటి. నేను ఒక వాక్యాన్ని నేను కోట్ చేయాలనుకుంటున్నాను. శక్తితో కాదు, బలంతో కాదు. ఈ శక్తి బలాలు మార్త పని వల్లనే వస్తాయి. తినడం వల్ల, లేకుంటే ఏదైనా పనులు వేరువేరుగా ఏమైనా చేయటం ద్వారా అనుకోవచ్చు. అయితే ప్రభు చేసే కార్యాలు ఆత్మ ద్వారా కార్యాలు ఉంటాయి. నా ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తానంటాడు ప్రభు. కాబట్టి ఎప్పుడు ఆత్మ నడిపింపులో ఉంటామో మనము గొప్ప అద్భుతాలు చూడగలుగుతాం. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ కొన్ని వచనాలు ఉన్నాయే, ఈ 100 సార్లు జరిగితే 100 సార్లు చదివామంటే 100 నూతన తలంపులు ఆత్మ ద్వారా మనం పొందొచ్చు. ప్రభు అటువంటి తలంపులు ఇస్తాడు. సో అది అన్నమాట. అంటే మార్త చేసింది పని మంచిదే, కానీ తను విస్తారం అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే పనులు పెట్టుకోవటం వేరు, విస్తారమైన పనులు పెట్టుకోవటం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లాంగ్వేజ్లో చెప్దాం, అన్నం కూర ఉండేది సరిపోద్ది అనుకుందాం. ఎందుకంటే అది మినిమమ్ శరీరానికి కావాల్సింది అనుకుందాం. అయితే తను ఇంకా ఎక్కువ పనులు పెట్టుకోండొచ్చు. మనకి ఇక పాయసం చేయాలి, లేకుంటే ఇంకొక పచ్చడి చేయాలి, ఇంకొకటి ఫ్రై చేయాలి, ఇంకొకటి ఎటు చేయాలి అని రకరకాలుగా పెట్టుకోవచ్చు. దానివల్ల
ఆమె దేవునితో గడపాల్సిన సమయం గడవలేకపోతుంది అక్కడ. సో అందుకని దేవుడు 2 సార్లు తన పేరు పిలవాల్సి వచ్చింది. మనము ఏదైనా ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ, ఒకసారి చెప్పింది వేరు, 2 సార్లు చెప్తే ఆ సీరియస్నెస్ ఎక్కువ ఉందని అర్థం. ఇప్పుడు ఆ, పోవద్దు పోవద్దు అన్నామంటే అది సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్తా మార్తా 2 సార్లు ప్రభు చెప్పాడంటే, సో అది ఆత్మీయ సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయారిటీ ఉండాలి, ఎంత ప్రాముఖ్యమైనవి అని గుర్తెరగాలని మార్తాని హెచ్చరించినట్టుగా 2 సార్లు చెప్పడం జరిగింది. సో తిండి లేకుండా ఈవెన్ ప్రభు 40 days 40 nights తిండి లేకుండా ఉపవాసం ఉన్నాడంటే అక్కడ మార్తా పని అక్కడ ఏం అవసరం లేకుండా ఉండింది. సో ఆత్మీయ కార్యాలు ఆత్మీయంగా జరుగుతూ వచ్చిందనమాట. ఇట్లా మనం చూడొచ్చు. అంటే ఆ మార్తా పని లేకుండా పనులు జరుగుతాయి కానీ మరియా పని లేకుండా మా ఏ సంస్థ కానీ ఏ ఒక్కరు కానీ నిలవలేరు. అది నేను అనుకుంటున్నాను అనిల్. ఎస్ అన్న, థ్యాంక్ యూ. కావాలి కావాలి. అందుకే చార్లెస్ వెస్లీ గారు ఏమంటారు అంటే అనిల్ నీ వాయిస్ కట్ క్లియర్ లేదు. మిగిలిన వాళ్ళందరికీ ఎట్లా అనిల్? ఎస్, అసలు వాయిస్ కట్ అవుతుంది తమ్ముడు నాకు కూడా. స్టిల్ వుడ్ చూస్ ద బెటర్ పార్ట్. అనిల్ హలో అనిల్, ఐ థింక్ అన్న మన వాయిస్ అనిల్ వినపడుతుంది. అదే మీరు మాట్లాడి మీరన్నా ఎవరన్నా అట్లా మీ నుంచి ఏమైనా వెళ్తాము. అనిల్ బ్రదర్, హలో అనిల్ బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు 12 మంది ఇండియాలో చైనా దగ్గర కదా ఇండియా, పిలవండి అక్కడ నుంచి వినపడిద్దాం. అనిల్ వినిపిస్తుందన్నా? అనిల్ నా వినిపిస్తుందా? అనిల్ నీ వాయిస్ ఏదో ప్యారలల్ వాయిస్ రన్ అవుతుంది అనిల్. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అనిల్, దేర్ ఇస్ ఎ ప్యారలల్ వాయిస్ రన్నింగ్ అనిల్. సెకండ్లీ, మీ వాయిస్ మాకు సరిగ్గా వినపట్టలేదు అనిల్. అందరికి కూడాను మేము వీఆర్ ట్రైంగ్ టు రీచ్ అవుట్, కాకపోతే మీకు వినపడుతున్నట్టు లేదు మా వాయిస్. మరి అనిల్ ఇప్పుడు క్లారిటీగా ఉన్నాను సార్. మళ్ళీ మాట్లాడను. ఓకే, సారీ. ఇంతవరకు మీరు మాట్లాడింది ఏది వినపడలేదు అనిల్. ఇప్పుడు అంటే నా తర్వాత స్టార్ట్ చేశారు కదా, సో దాన్నే ఒకసారి రిపీట్ చేయండి. చార్లెస్ వెస్లీ గారు నేను పీపీటీలో పెట్టినట్లుగా ఆయన ఏమంటారంటే, సర్వ్ విత్ కేర్ఫుల్ మార్తాస్ హ్యాండ్స్ అండ్ లవింగ్ మేరీస్ హార్ట్ అంటాడు. అంటే ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఇమిటేట్ మార్తా ఇన్ అవర్ వర్క్ అండ్ మేరీ ఇన్ అవర్ వర్షిప్, బ్లెస్డ్ ఆర్ ద బ్యాలెన్స్డ్ పీపుల్. అంటే మార్తాలు మన పరిచర్యలో కావాలి, మేరీలు మన పరిచర్యలో కావాలి. ఈవెన్ దో యేసుక్రీస్తు ప్రభు మేరీ యొక్క వర్క్ ని, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క కాంటెక్స్ట్ లో చూసినప్పుడు ఆయన కొద్ది దినాల్లో ఆయన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళబోతా ఉన్నాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయం వాక్యం వినటం, తర్వాత ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడం. ఆయన పాదాల దగ్గర కూర్చోవటం అనేది డిసైపుల్స్ ఫీట్ అన్నమాట, డిసైపుల్స్ ప్లేస్, లెర్నింగ్ ప్లేస్ అండ్ లిజనింగ్ ప్లేస్.
సో ఆ ప్లేస్ని చూజ్ చేసుకుంది మేరీ. బట్ మార్తా విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల డిస్ట్రాక్ట్ అయింది అన్నట్లుగా మనం చూడొచ్చు. బట్ మేర్తి కనుక మార్తా కనుక ఒకవేళ రైట్ యాటిట్యూడ్తో వర్క్ చేసి ఉంటే మేబీ ప్రభు ఇంకోలాగా చెప్పేవాళ్ళేమో. కానీ బట్ అల్టిమేట్గా ఎవరు బ్లెస్డ్ పీపుల్ అంటే కనుక ఎవరైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో, సో ముందుగానే వర్క్ను కంప్లీట్ చేసుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నేర్చుకోవటం, ఆయన దగ్గర ఆయన చెప్పే మాటలను వినటం అనేది ఒక బ్యాలెన్స్డ్ వ్యూగా మనం చూడొచ్చు. అందుకే చార్లెస్ వెస్లీ గారు ఆ మాట అంటారు, ఐ వాంటెడ్ టు సర్వ్ ద లార్డ్ యాజ్ మార్తాస్ హ్యాండ్స్ అండ్ ఆల్సో వాంటెడ్ టు లవ్ లవ్లీ హార్ట్ యాజ్ మేరీ హ్యాస్. సో అని చెప్పేసి చార్లెస్ వెస్లీ గారు అంటారు. మనం సెకండ్ దానికి వెళ్దాము, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. రెండవ క్యారెక్టర్ని నేను మీతో పంచుకోవాలనుకుంటుంది ఎవరిని అంటే కనుక కింగ్ డేవిడ్. కింగ్ డేవిడ్ ఒక మనం కనుక కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1-4 అవసరం లేదు, 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎవరైనా ఒకళ్ళు కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనాన్ని చదివి వినిపించాలని కోరుతా యెహోవా యొద్ద సామ్ యెహోవా యొద్ద yes. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ వచనాన్ని లేకపోతే ఈ అధ్యాయం రాసే టయానికి సౌల్ ఇంకా డేవిడ్ ఇంకా కింగ్ అవ్వలేదన్నమాట. ఆయన సౌలు చేత తరం పడతా అనేకమైన ప్రాంతాల్లో దాక్కుంటున్నాడు, కేవ్స్లోకి, తర్వాత అరణ్యంలో, తర్వాత ఎవరు లేని దగ్గర. పైపెచ్చు యెరూషలేములో ఉన్నటువంటి టాబర్నాకిల్కి చాలా దూరంగా, దేవుని యొక్క ఆరాధనకి చాలా దూరంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ కాంటెక్స్ట్లో రాసినటువంటి అధ్యాయం అనమాట. అక్కడ ఏమంటున్నాడు అని అంటే కనుక, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. అదేంటి అని అంటే కనుక, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ అంటే ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్లో కనుక మనం ఉండుంటే, ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ డేవిడ్స్ ప్లేస్, వాట్ వుడ్ బి యువర్ ప్రేయర్ అండ్ డిజైర్? సో ఒకవేళ జనరల్గా మనం ఆలోచిస్తే, ఒకవేళ మనం కనుక డేవిడ్ ప్లేస్లో ఉండుంటే వేటిని గురించి ప్రేయర్ చేస్తాము, వేటిని గురించి అడుగుతాము అంటే మీరు ఏం చెప్పగలరు? అంటే తను ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము, తను ఉన్నటువంటి కాంటెక్షన్ ఏంటో మనం చూసాము. రాజు చేత తరం పడుతున్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇంటికి దూరంగా ఉన్నాడు, ఆరాధనా ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నాడు. అయినా కానీ అలాంటి సమయంలో కూడా ఆయన ఒక వరాన్ని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మనం డేవిడ్ ప్లేస్లో ఉండుంటే మనం ఎలాంటి వాటిని కోరుకుంటాం? ఫిజికల్ బెనిఫిట్స్ చూస్తా ఉన్నాంటే అదే అన్న సేఫ్టీ జోన్. ఫిజికల్ బెనిఫిట్స్ అంటే మనం ఇప్పుడు సౌలు నుంచి విడిపించబడాలి, తర్వాత మనకి ఉండడానికి ఇల్లు, ఫుడ్ అన్ని సేఫ్టీగా ఉండడానికి కోసం ప్రార్థన చేస్తాం. అవును, ఎస్ తమ్ముడు, ఎస్. సో మన ప్రొటెక్షన్ కోసం ప్రేయర్ చేస్తాం, దేవా కాపాడు, ఈ రాజు నుంచి నన్ను భద్రం చేయని కోరుకుంటాము. వెరీ గుడ్. ఇంకెవరన్నా ఏమన్నా యాడ్ చేస్తారా? సో అనిల్, సో యోబు చెప్పినట్టుగా యోబు చెప్పినట్టుగా అదే ఫస్ట్ అక్కడ ఇమ్మీడియట్ థ్రెట్ ఏముంది, దాని నుంచి ఉపశమనం కోరుకుంటాం, డెలివరెన్స్ కోరుకుంటాం. ఒకవేళ అటువంటి థ్రెట్ ఉన్నా కూడా మనము అంటే దేవుని సన్నిధిలో ఏక మనసుతో ఏకాగ్రతతో గడపలేము. అంటే ఒక భయానకమైన పరిస్థితులు కదా అవి. ఈ సౌలు ఇక అక్కడ ఉన్నటువంటి అతనితో పాటు ఉన్న వాళ్ళు స్పైలు కూడా తిరుగుతూ ఉన్నా, అతను ఎక్కడ దొరుకుతాడో పట్టుకుంటారు. సో ఇంత భయంలో ఉన్నప్పుడు అక్కడ దేవునితో గడపడానికి కూడా ఏకాగ్రత ఉండకపోవచ్చు. సో ముందు నాకు దీని నుంచి విడుదల అని ఆలోచిస్తారు జనరల్గా.
అయితే వాటన్నింటిలో కూడా తుఫాన్ లాంటి శ్రమలు ఉన్నా కూడా వాటన్నింటిలోనే దేవుడు అన్ని విషయాలు సహాయం చేయగలుగుతాడు అని తెలిసిన వ్యక్తి ఈ విధంగా చేయగలుగుతాడు. అది ఎస్ అన్న, మీరు రైట్ గా చెప్పారు. అంటే మనం కనుక ముందు వచనాలు చూస్తే ఆ సామ్లో మనం 4వ వచనాన్ని చూసాం. మొదటి వచనం నుంచి కనుక చూస్తే ఆయనకున్నటువంటి ట్రస్ట్, ఆయనకున్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకం కనుక చూస్తే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. సో హిస్ హార్ట్ ని మనం చూస్తా ఉన్నాము. అంటే దేవుడు ఉన్నాడు, ప్రొటెక్ట్ చేస్తాడు అని చెప్పి ఆయనకి దేవుని పట్ల ఆ, ధైర్యం ఉంటా ఉంది. సో భయం లేకుండా ఉంది. అట్ ద సేమ్ టైం అలాంటి సమయంలో కూడా ఆయన యొక్క ఏదైతే మిస్ అవుతా ఉన్నాడో, దేవుని యొక్క టాబర్నాకిల్ దగ్గరికి వెళ్ళాలి, సో ఆయన సన్నిధిని అనుభవించాలి, సో ఆ అర్పణలు అర్పించాలి. సో అలాంటి దృక్పథం అనేది ఆయనకు ఉండటం వెనకాల ఆయన క్యారెక్టర్ ఏం చెప్తా ఉంది మనకనంటే కనుక, ఈస్ లవింగ్ హిస్ ఫాదర్, లవింగ్ హిస్ గాడ్. డేవిడ్స్ హార్ట్ ఈస్ లాంగింగ్ ఆర్ డిజైర్డ్ ఫర్ గాడ్. ఈ లవ్డ్ గాడ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ హిజ్ లైఫ్. ఆయన జీవితంలో గనక మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే గనక ఆయన దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ చాలా గొప్పది. సో ఎప్పుడు కూడా దేవుడు అంటే దేవుని కొరకు మందిరం కట్టించడానికి, సో ఫిలిస్తీయుడు వచ్చి దేవుణ్ణి అపహాస్యం చేస్తా ఉన్నప్పుడు, సో దేవుని పక్షాన్ని నిలవబడి యుద్ధం చేసినటువంటి వాడు డేవిడ్. సో అలాంటి గాడ్లీ క్యారెక్టర్, అంటే ఇతరుల పట్ల దేవుని పట్ల అంత గొప్ప ప్రేమని తనలో ఉన్నట్లుగా మనం చూస్తాం అనమాట. అందుకే మన జీవితంలో కనుక దేవుడు ఒక టెస్ట్ అనేది పెట్టాలి అనుకుంటే కనుక, టెస్ట్ ఫర్ ఏ స్పిరిచువల్ మ్యాన్, ఒకవేళ నాట్ ఆన్ హిస్ సర్వీస్, దేవుడు ఒకవేళ టెస్ట్ పెడితే నాట్ ఆన్ అవర్ సర్వీస్, నాట్ ఆన్ అవర్ మినిస్ట్రీ, నాట్ ఆన్ బైబిల్ నాలెడ్జ్, నాట్ ఆన్ ప్రీచింగ్, నాట్ ఆన్ హిస్ అటెండెన్స్, బట్ లవ్ టువర్డ్స్ హిస్ గాడ్. సో ఆయన ఆ పరీక్షలో నెగ్గాడు. సో దేవుని ప్రేమించే విషయంలో ఆయన ఎప్పుడు కూడా వెనకబడినట్లుగా మనం చూడం అనమాట. సో డేవిడ్ అలాంటి సిచ్యువేషన్ లో కూడా దేవుని పట్ల ప్రేమని వ్యక్తపరిచినట్లుగా, దేవుని పట్ల తన ఆసక్తిని కనబరిచినట్లుగా, ఆయన ప్రసన్నతను చూడాలనేటటువంటి కోరికను తాను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం అనమాట. సో డేవిడ్ ఈ ప్యాసేజ్ నుంచి ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. మనం ముందుకెళ్దాం. యా, ఒకవేళ ఏమి లేనట్లయితే మనం మరొక క్యారెక్టర్ మనం చూద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ నుంచి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర ఒక శిష్యుడు వినటం కానీ నేర్చుకోవటం కానీ, ఆ ప్లేస్ అనేది బెస్ట్ ప్లేస్ అని చూస్తానే మార్తా చేసినటువంటి వర్క్ ఒక అప్రిషియేషన్ లాగా మనం చూస్తా. సో మార్తలు కావాలి, మేరీలు కావాలనుకుంటా అని డేవిడ్ కూడా తన దేవుని పట్ల ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు, ఈవెన్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్స్ లో కూడా ఎట్లా ఉన్నాడు అని మనం చూసాము. మరొక క్యారెక్టర్ మనం చూద్దాము. వన్ థింగ్ యూ ల్యాక్, రిచ్ యంగ్ మ్యాన్. రిచ్ యంగ్ మ్యాన్ గురించి మనకందరికీ కూడా తెలుసు. మార్కు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వచనాలు మనం కనుక చూసినట్లయితే, మొత్తం ప్యాసేజ్ చదవనక్కర్లేదు, జస్ట్ మనకి స్టోరీ బాగా తెలుసు. ఒక రిచ్ యంగ్ మ్యాన్ వచ్చేసి జీసస్ క్రైస్ట్ ని సద్బోధకుడా, నిత్య జీవానికి వారసున్నట్టుకు నేనేం చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు క్లియర్ గా చెప్తాడు, నువ్వు ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా నువ్వు పాటించు అని అంటే నేను పాటిస్తానే ఉన్నాను అని చెప్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు అతనిలో ఒక లాక్ని కనుగొన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ రిచ్ యంగ్ మ్యాన్ గురించి చెప్పినటువంటి అతనిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కనుక మనం చూసినట్లయితే, అతను యంగ్ పర్సన్ లో దేవుని పట్ల ఆసక్తి ఉండటం, దేవుని రాజ్యానికి వారసుని అవ్వటం అనే కోరిక ఉండటమే చాలా అరుదు. కానీ ఈ మనిషి యొక్క క్యారెక్టర్ మనం చూస్తే, హీ డిజైర్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. తర్వాత అతను యంగ్ పర్సన్ చాలా ధనవంతుడిగా మనం చూడవచ్చు. అతను యేసుక్రీస్తు
పట్ల తన యొక్క వైఖరిని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నీల్ డౌన్ అయ్యి ఆయన్ని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభుని గుడ్ టీచర్ గా భావించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత నేను ఈ అన్నిటిని కూడా నేను పాటిస్తానే ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను అని చెప్తున్నాడు అని అంటే అతను ఒక స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అని, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పాటించే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. అయితే హిస్ డిజైర్ ఈస్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అయితే యేసుక్రీస్తు ప్రభు అతనిలో కనుగొన్నటువంటి ఒక కొరత లేకపోతే కొదువ ఏంటి అని అంటే కనుక తనకి తన మనీ పట్ల ఉన్నటువంటి నమ్మకం కన్నా ఇప్పుడు వినిపిస్తుందా తమ్ముడు? సో మనం కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చివరికి మనీని మొత్తాన్ని కూడా పేదలకు పంచిపెట్టి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని తను వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో డబ్బు పైన ఉన్నటువంటి నమ్మకం అని మనం దీని గురించి ఇంటర్ప్రిట్ చేసి ధ్యానించినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఒక ప్రశ్న ఏంటనంటే, వాట్ మస్ట్ బి అవర్ యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ? అంటే ఇతనికి మనీ పట్ల ఉన్నటువంటి నమ్మకం ఎట్లా ఉందనేది మనం చూస్తా ఉన్నాం. సో అయితే ప్రశ్న ఏంటంటే, మనీ పట్ల మనం ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి? దేవుడు మనకి చాలా, అతనితో ఏం చెప్పాడంటే, నీకున్నదంతా కూడా అమ్మి పెట్టేసి నన్ను వెంబడించు అని చెప్పేసి అన్నాడు. ఒక యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనకున్నటువంటి మనీని ఎట్లా వాడాలి, దాని పట్ల మన యాటిట్యూడ్ అనేది ఎట్లా ఉండాలి? తర్వాత కొన్ని సందర్భాల్లో మనం మనీని మనకి ఒక మాస్టర్ లాగా చేసుకుంటూ ఉంటాం కదా. సో వై వీ మేక్ సమ్ టైమ్స్ మనీ యాజ్ అవర్ మాస్టర్ అని అంటే ఏం చెప్తారు? సో మనీ పట్ల మన యొక్క దృక్పథం అనేది ఎట్లా ఉండాలి? తర్వాత మనీని చాలా సందర్భాల్లో మనకి మాస్టర్గా చేసుకొని అదే మనల్ని రూల్ చేసేటట్లుగా చేస్తూ ఉంటాము. సో అలాంటి సందర్భంలో మనం ఎందుకు అలా చేస్తూ ఉంటాము అనేది నా ప్రశ్న. ఏమైనా యాడ్ చేస్తారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో అయితే మనీ అనేది చాలా నీడీ అనమాట. అంటే అదే చాలా రూల్ చేస్తా ఉంది ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే. ప్రస్తుతం ఉన్న సమాజం చూసుకుంటే మనకి ఏ అవసరమైనా కూడా మనీ అవసరం అవుతుంది. ఇంకోటి మనం ఈవెన్ ఎక్కువ కూడా దేవుని కంటే కూడా ప్రయారిటీ కూడా ఎక్కువగా మనీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ అన్ని సందర్భాల్లో మనీ మీద డిపెండ్ అవుతున్నాం అన్నటువంటి సందర్భాలు చాలా సందర్భాలు. ఈవెన్ మన దేవుని మీద కూడా అన్ని హోప్ అయిపోయిందా తప్పుడు వచ్చి దేవుని మీద వచ్చి ఆధారపడినటువంటి సందర్భాలు మనం చాలా చూస్తా ఉన్నాం. సో అది మెయిన్ మీరు అన్నట్టుగానే మనీ అనేది రోల్ చేయడం వల్ల అట్లా జరుగుతూ ఉంది. ఇంకోటి మన యొక్క ఇంకోటి స్పిరిచువల్ లైఫ్ ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం స్పిరిచువల్ గా ఎలా ఉంటున్నాము అనేది కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్నా ఇప్పుడు ఇది మార్తా మరి లాంటి స్టోరీ.
సో అర్థం. విషయం ఏంటంటే ఇప్పుడు అతనికి నిత్య జీవం కొరకు ఆశ ఉంది, కానీ అన్ని ఉన్నాయి. కానీ దేవుడు అతని ఒక మనిషి ఏం చూస్తాడు, పైదాన్ని చూస్తాడు, పైన ఏందనేది. సో అతను హృదయాన్ని చూసినప్పుడు అతను తనకున్న మనీ పట్ల ఆశ ఎక్కువ ఉంది అతనికి. అవును. సో అది దేవుని పట్ల ఉన్న నిత్య జీవం పొందాలన్న ఆశ కంటే ఆ మనీ విషయంలో ఎక్కువ ఆశ ఉంది కాబట్టి అతను అటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఆ, అవస్థలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఎవరిచ్చారో ఎట్లా వచ్చిందో దాని మీద అదే మైండ్ పోద్ది కానీ, సో ఇచ్చిన ఆయన్ని చిన్నగా పక్కకు పెట్టేస్తారు. సో అది జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ కూడా బ్యాలెన్స్ అనేది అవసరం. ఒకవేళ మీరు అన్నట్టుగా గుడ్ బెస్ట్ అన్న అంటే అక్కడ మార్త ఎట్లా గుడ్డు, ప్రభు ఒక అది వాక్యం అనేది ఎంత బెస్టో, ఇక్కడ కూడా మనీ గుడ్. అదే సమయంలో దేవుని తో సహవాసము, దేవుని ప్రేమించడం, అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించడము Yes. అనేది బెస్ట్ అన్నమాట. ఉమ్. సో అది డబ్బు మనం కంట్రోల్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయామంటే సో ప్రభుకి దూరం అయిపోతాం. అవును. సో నా కాబట్టి ఇంకోటి దాన్ని ఏంటంటే ఎంతవరకు తమ్ముడు అన్న అన్న చదువుతున్నారు అన్న చెప్తున్నారు. అంతేనమ్మా. దేవుడు చూడు, ప్రభు వాక్యంలో కూడా ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు అంటాడు. అవును. కాబట్టి అతను మణి దాసుడిగా ఉన్నప్పుడు ఉన్న లెవెల్లో ఉంచితేనే మంచిది. ఎప్పుడైతే దాన్ని యజమాని చేసుకుంటామో అప్పుడు ప్రభుతో పోటీ పడుతుంది. నేటి దినాల్లో ఎంతో మంది అనమాట అస్సలు ఏర్పాటు చేసి ఒకప్పుడు ఆత్మీయంగా ఎంతో బలంగా ఉండి ఎంతోమంది ప్రభు నడిపించిన వాళ్ళు ఇప్పుడు పలాని ఆ సేవకుని పేరు చెప్పి లేకుండా పలాని ఒక విశ్వాస పేరు చెప్పి నువ్వు ఎక్కడున్నావంటే ఆ, ఆదాంలాగా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినై ఉంటుని అన్నట్టుగా చెప్పే పరిస్థితిలో ఉన్నారు. అంటే నేను ఆ, డబ్బుకు దాసునై ఉంటుని అట్లాగా ఇచ్చిన ఆయన వదిలిపెట్టేసి దాన్ని పట్టుకొని ఎంతోమంది విశ్వాసం నుంచి తప్పిపోయిన వాళ్ళు కోకొల్లలు అనమాట. అది అంత ప్రభావం కలది, మనీ అంత ప్రభావం కలదనమాట. అవును. సో అది ఎస్ అన్న. అన్న అది మనీ ఉన్నంత వరకు సమాజం కూడా విలువిస్తుంది అన్నమాట. సో అవును. మన దగ్గర ఎంత మనీ ఉంటే అంత ఆ, ఆ లోకంలో ఉన్న ప్రజలు కూడా అంత రెస్పెక్ట్ ఇస్తా ఉంటారు. సో వన్స్ దేవుడు దాన్ని మొత్తం తీసి పేద ప్రజలకు ఇచ్చేయమంటే అతను మొత్తం కోల్పోతాడు. అంటే ఈ లోకం సమాజం తనకి ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ కానీ అన్ని కోల్పోతాడు. సో ఆయన అది ఈవెన్ అది ఆయన వెంబడిస్తే అది దానివల్ల ఏంటంటే ఆయన ఈ లోకంలో కలిగి ఉన్నదంతా కోల్పోతాడు. ఆ పేరు గాని, ప్రతిష్ట గాని, విలువ గాని ఆ అన్ని కోల్పోవడం వల్ల తనకి ఏంటంటే మేబీ అక్కడ అంటే అదే ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అది దేవుని కంటే కూడా ఫస్ట్ ఆయన ఎక్కువగా దేని ఇష్టపడుతున్నాడు, డబ్బుని ఇష్టపడుతున్నాడు. తర్వాత అది తన హోదాని, తన విలువని ఎక్కువగా ఇష్టపడటం వల్ల అది ఆయన చేయలేకపోయాడు. దేవుడు చెప్పిన మాట చేయలేకపోయాడు. అంటే దాన్ని మొత్తం పేదలకు ఇచ్చి రమ్మని ఆయన చేయలేకపోయాడు. అవును. అది నేను అనుకుంటున్నాను. చేస్తుంది. ఎస్. అందుకే కదా బైబిల్లో అంటే అన్న కోట్ చేశారు అదే మాట. మత్తయి సువార్త 6:24లో చెప్పబడినట్లుగా మనం ఈ రెండిటికి దాసులుగా ఉండలేం. ఉంటే డబ్బుకైనా దాసులుగా ఉండగలం, లేకపోతే దేవునికైనా దాసులుగా ఉండగలం. దేవునికై దాసులుగా ఉండి మనీకి కూడా సర్వ్ చేస్తాను అని అంటే కనుక కుదరదన్నమాట. సో ఆ రెండు కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్ అన్నట్లు. ఇంకో ఫస్ట్ తిమోతి కనుక మనం చూసినట్లయితే మనీ అనేది ధనం పట్ల ఆపేక్ష కలిగి ఉండటం అనేది సర్వ కీడులకు కారణం అన్నట్లుగా కూడా మనం చూస్తాం. మనీ అనేది ఆ, చాలా ఆ, ఆ, దాసుడిగానే ఉంచాలి కానీ మాస్టర్గా చేయకూడదు అనేది మనం చూస్తాము. సో అయితే ఈ వ్యక్తి మనీ పట్ల నమ్మకం కానీ మనీ పట్ల ప్రేమ ఉండటం వలన
తన దేవుణ్ణి సైతం విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు కానీ సో మనీని ప్రేమించాడు. సో చాలా అని మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్న ఒక థాట్ అమ్మా. చెప్పండి. మరి ఇప్పుడు అక్కడ మనము మార్తా మరి జీవితాలు చూసినప్పుడు, లేకుంటే ఇప్పుడు ఇది చూసినప్పుడు కూడా అక్కడ విస్తారమైన పనులు అని ప్రభు చెప్పినప్పుడు, బహుశా అప్పుడు మరియా అదే మార్తా వాటితో అంటే పనులు వేరు విస్తారమైన పనులు అని అనుకున్నాం కదా. పనులు వేరు విస్తారమైన పనులు వేరు. అయితే పనులు కావాలి, విస్తారమైన పనులు అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు పరిస్థితులు చూస్తామంటే మనము చాలా బిజీతో ఉంటాం. అంటే చాలా పనులతో బిజీగా ఉంటాం. ఏం పనులు అవి? మన జాబ్ సంబంధించినవి కావచ్చు, మనకి చర్చికి సంబంధించిన పనులైన కావచ్చు. ఈ పనులతో ఒక టైంకి వచ్చేసరికి ఆ రోజు అది, ఈ రోజు ఇది, ఈతోనే అయిపోయి సో మనము దేవుని దగ్గర స్పెండ్ చేయాల్సిన టైము, వాక్యం ధ్యానించేది కానీ లేకుంటే ప్రార్థన చేసేది కానీ అది తక్కువైపోద్ది. అది ఎప్పుడైతే తక్కువైపోతుందో నువ్వేంటంటే ఒక యాక్టివిటీస్ లెక్క ఇక జరిగిపోతూ ఉంటుంది. కానీ నువ్వు ప్రభు దగ్గర నిజంగా ఆయన చిత్తం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఏ విధంగా నేను నిలబడే చోట ప్రభావవంతంగా ప్రభు కొరకు నిలబడాలి అన్న ఆలోచన కంటే దీని తర్వాత ఈ ప్రోగ్రాం, దీని తర్వాత ఈ ప్రోగ్రాం అంటే కానీ అది ఒక మెకానికల్ జరిగిపోద్దే కానీ సో అక్కడ మనము ప్రభు నడిపింపు అనేది ఆత్మకార్యాన్ని మనం చూడలేం. చాలాసార్లు అది డ్రైగా ముగించబడిపోద్ది అనమాట. సో అది మనం గమనించవచ్చు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని చెప్పేసి పుట్టి గుడ్డి వ్యక్తి వచ్చి సో కనుచూపు పొంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కుష్ఠరోగి వచ్చి నీ చిత్తమైతే నాకు ఈ కుష్ఠరోగాన్ని తొలగించు ప్రభు అని వచ్చి బాగా వెళ్ళిపోయినట్లు ఉన్నాడు. బట్ ఈ వ్యక్తి డబ్బు పట్ల నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు పట్ల ప్రేమ ఉన్నటువంటి ఈ వ్యక్తి కేవలం వచ్చేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిరుత్సాహంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అనమాట. సో మనీ అనేది ప్రభు నుంచి మనల్ని ఎంత దూరం చేస్తుంది. మనీ పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, మనీ పట్ల ఉన్నటువంటి నమ్మకం కానీ దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వీ మస్ట్ బీ కేర్ఫుల్, వీ మస్ట్ హ్యావ్ ఏ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మనీ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇంకెవరైనా యాడ్ చేస్తే యాడ్ చేయండి. లాస్ట్ క్యారెక్టర్ మనం చూసి ముగించుకోవచ్చు. యా, చివరిగా మనం మరొక చిన్న క్యారెక్టర్ని మనం చూసి ఈయన జీవితం నుంచి బెస్ట్ థింగ్ని మనం ఏం నేర్చుకోవచ్చు, అతనుకున్న సుప్రీం ప్రయారిటీ ఏంటి అనేది మనం చూడొచ్చు. మీరు ఆల్రెడీ ఈ ప్యాసేజ్ చదివి ఉండొచ్చు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం. సో ఈ ప్యాసేజ్ లేకపోతే ఈ లెటర్ రాసే టయానికి పౌల్ గారు రోమా జైల్లో ఉన్నట్లుగా మనం చూస్తాము. దాదాపు ఇంకొక 4-5 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల్లో నీరో చక్రవర్తి చేత ఎగ్జిక్యూట్ చేయబడి చనిపోబోయేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పౌల్ గారు అనమాట. సో ఆయన అలాంటి సందర్భంలో రాస్తున్నటువంటి ఈ బుక్, అప్పటికే ఆయన పరిచర్యలు చేశాడు. ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీస్ కంప్లీట్ చేసి తర్వాత దేవుని యొక్క సువార్తని, ఆయనకి దేవుడిచ్చినటువంటి పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తా చాలా మంది అన్ని జనుల మధ్యలో దేవుని యొక్క నామాన్ని చాలా గొప్పగా ప్రకటించినటువంటి వ్యక్తి. సో ఆయన చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. మనం కనుక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూసినట్లయితే ఆ ప్యాసేజ్ అంతా, ఆ పారాగ్రాఫ్ అంతా వద్దు కానీ జస్ట్ 13, 14, 15 వర్సెస్ని మనం చదువుదాము. 12 నుంచి చదువుదాము. ఎవరైనా ఒకళ్ళు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదువుగా విందాం. జస్ట్ వీ విల్ కంప్లీట్ విత్ ఇన్ 5 minutes. ఈ 4 వర్సెస్ చదువుదాం. ఎవరైనా ఒకళ్ళు చదువుతారా? ఇదివరకే నేను గెలిచితినని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్టు లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితునో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే
ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యోబు. సో ఈ ప్యాసేజ్ మనం చూస్తే ఆయన యొక్క గత జీవితాన్ని గురించి ఆయన అక్కడ చెప్తా ఉంటాడు. సో గత జీవితం అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తా సంఘాన్ని హింసించినటువంటి సందర్భం అయ్యి ఉండొచ్చు. తర్వాత ఆయన చేసినటువంటి ఎప్పుడైతే యేసు ప్రభు చేత పట్టబడ్డాడో అప్పటి నుంచి ఆయన ఈ లెటర్ రాసే టైం వరకు కూడా ఆయన చేసినటువంటి గొప్ప పరిచర్య ఇవన్నీ కూడా పాస్ట్ థింగ్స్గా మనం చూసుకుంటే కనుక ఆయన అక్కడ అంటా ఉన్న మాట ఏంటి అని అంటే కనుక వెనక ఉన్న వాటన్నిటిని కూడా నేను విడిచిపెట్టేసి ముందున్న వాటి కొరకై వేగిర పడుతూ గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని అంటాడు. సో ఇక్కడ కనుక మనం స్లైడ్స్లో రాయబడినట్లుగా మనం చూస్తే కనుక ఆయన క్రీస్తు కొరకు చాలా వాటిని నష్టంగా ఎంచుకుంటాడు. క్రీస్తు కొరకే కాదు, అంటే అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. చాలా వాటిని తనకున్నటువంటి ఆధిక్యతలన్నింటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. దేని కొరకు అని అంటే క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాడు. తర్వాత శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం ఆయన సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తును సంపాదించుకోవాలనుకున్నాడు. సో దానికోసం నష్టంగా ఎంచుకున్నట్లుగా తర్వాత ఆయన ఎవరో, ఆయన పునరుద్ధాన బలం ఏంటో ఎరుగు నిమిత్తం ఆయనకున్న ఆధిక్యతలన్నింటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. తర్వాత క్రీస్తు యొక్క శ్రమల్లో ఆయన కూడా పాలిభాగస్తుని అవటానికి ఆయన ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టేసి వాటన్నిటిని కూడా లాస్గా ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే వీటన్నిటిని కూడా నష్టంగా ఎంచుకొని ఆయన ఒకటి చేస్తా ఉన్నాడు. ఏంటి అని అంటే ఫర్గెటింగ్ ద పాస్ట్ థింగ్స్, గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ తను విడిచిపెట్టేసి ముందున్న వాటి కొరకై వేగిర పడుతూ గురి వద్దకే పరిగెత్తుతూ ఉన్నాడు అని చెప్పేసి ఆ ప్యాసేజ్లో ఆయన తన యొక్క పాత జీవితాన్ని గురించి, తన ముందున్నటువంటి గోల్ గురించి రాస్తా ఉన్నాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే కనుక వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, అంటే ఫర్గెటింగ్ దోస్ విచ్ ఆర్ బిహైండ్ అండ్ రీచింగ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అహెడ్. అంటే ఫర్గెట్టింగ్ థింగ్స్ తర్వాత రీచింగ్ టువర్డ్స్ సంథింగ్ అనేది ఆయన రాస్తా ఉన్నాడు. అంటే దాని మీనింగ్ని ఇంకెట్లాగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన దృష్టికోణం నుంచి మనం ఆలోచించినట్లయితే ఫర్గెట్టింగ్ థింగ్స్, రీచింగ్ అహెడ్, సో ముందున్న వాటి కొరకు వేగిరి పట్టం అంటే మనం ఇంకా ఏం అర్థం చేసుకోవచ్చు? ఇంకెవరైనా మాట్లాడినటువంటి వారు ఇంకెవరైనా ఉంటే కనుక మాట్లాడితే బాగుంటుందేమో. దీంతో మనం ముగిందాం. యా ఇప్పుడు ఎవరైనా మాట్లాడచ్చు. అన్నాను ఇప్పుడు అంటే మనం ఇంకా పర్ఫెక్ట్ కాదు, ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, ఈవెన్ పావులు కూడా పర్ఫెక్ట్ కాదు. అంటే ఆ పర్ఫెక్షన్ వైపు వెళ్ళటానికి మనకు చాలా విషయాలు, చాలా థింగ్స్ అవసరం అనమాట. అంటే స్పిరిచువల్ది గెయిన్ చేయడానికి అతను ఏమంటున్నాడంటే ఈ గతంలో ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రం సరిపెట్టుకోకుండా ఇంకా అనేకమని ముందు పొందుకోవాలంటే మనం సంపూర్ణ సిద్ధిని ఉండాలి, అంటే పరిపూర్ణ కావటం కొరకు అనేక విషయాలు మనం తెలుసుకోవాలి అని ఆత్మీయంగా దానికోసం పరిగెడుతున్నానని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దేవుడు కొన్ని చెప్పాడు, అంటే ఆత్మీయంగా చాలా లక్షణాలు చెప్పాడు. వాటి కొరకు ఏదైతే లేవో అతని దగ్గర అవి పొందుకోవాలని వెళ్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఒకటి వెనుకున్నాయి మర్చి అంటే వెనుకున్నాయి అక్కడ చాలా, అంటే కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అంటే గుడ్ ఎక్స్పీరియన్స్తో నువ్వు సాటిస్ఫై అయ్యి అంతటితో నువ్వు ఆగిపోకూడదు. స్టిల్ దెర్ ఈజ్ రూమ్ వేర్ యూ షుడ్ లెర్న్, వేర్ షుడ్ నో మోర్ అబౌట్ జీసస్, వేర్ యూ షుడ్ గెట్ స్పిరిచువల్ గ్రోత్. అది ఉంది. మంచి చెడుగా ఉన్న ఏదైనా కొన్ని జరిగినాయి అనుకో, వాటిని బట్టి కుమిలిపోయి అక్కడే వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. సో వాటిని కూడా నువ్వు ఇగ్నోర్ చేసి ముందుకెళ్ళిపోతూ ఉండాలి. అది. సో కొన్నిసార్లు డెవిల్ మనల్ని డ్రాగ్ చేయడం కొరకు అనేకమని మనకి జరిగినటువంటి కొన్ని ఫెయిల్యూర్స్ని రిపీట్గా మనకి రిమైండ్ చేస్తూ ప్రభు ముందుకెళ్లకుండా అడ్డం పడుతూ ఉంటాయి ఇవి. కాబట్టి వాటిని నువ్వు మర్చిపోవాలి వాటిని. ఇంకొకటి మంచి నువ్వు దేవుడిని వాడుకొని మంచి జరిగించానుకో,
సో వాటిని గుర్తు చేసుకొని వాటిని ముందుకెళ్ళటానికి ప్రోత్సాహకరంగా వాడుకోవాలే కానీ అంతటితో తృప్తి పొంది నేను వీరుని శూరుని నన్ను కాబట్టి దేవుడు ఇట్లాగా చేసాడు ఇంకెవరు అటు చేసుకోలేదని దాని గురించి ఆలోచిస్తే అట్లా ఉన్నామంటే పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ రెండింటిని కూడా ఇగ్నోర్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఒకవేళ నువ్వు మంచిని లేదా ఫెయిల్యూర్స్ని జ్ఞాపకం చేసుకున్నావు అంటే నీ స్పిరిచువల్ గ్రోత్ కొరకు అవి ఉపయోగకరంగా వాడుకోవాలే కానీ నిన్ను నీ పరుగు పందెంలో వెనకబడిపోవటానికి వాడుకోకూడదు. ఎస్ సో అది వీ హ్యావ్ టు హ్యావ్ దట్ సెన్స్ అనమాట. ఎస్ అన్న, చాలా చక్కగా, చాలా అంటే చాలా చక్కగా వివరించారు. ఇంకెవరైనా యాడ్ చేస్తారా అన్న చెప్పిన ఆ, మాటలకి? తమ్ముడు అనిల్, అన్న యాక్చువల్గా పౌలు గారి లైఫ్ తోటి మనం కంపేర్ చేసుకొని మనం చెప్పలేం, కానీ ఎక్కువగా మనం ఆలోచించేటువంటి విషయాల్లో పాస్ట్, గతము, ఇప్పుడు జరుగుతున్న వర్తమానం, భవిష్యత్తు, ఈ 3 విషయాలను కంపేర్ చేసుకుంటే గతం గురించే మనిషి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అనేది ఆ, చాలా మంది సైకాలజిస్టులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అవును. గతం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దానివల్ల మనకి ఉపయోగం ఉండదు, టైం వేస్ట్ అయిపోతా ఉంటది. అంటే పౌలు గారు అన్నట్లు గతాన్ని మర్చి, అంటే వెనకున్నవి మర్చి, అంటే మర్చిపోవడం కష్టమే, కానీ మర్చిపోవడం మీన్స్ నెగ్లెక్ట్ చేయడం. ఎస్ ఎస్ మర్చిపోవడం అంటే నెగ్లెక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నాము, చాలా వస్తూ ఉంటాయి, లారీలు వస్తూ ఉంటాయి, కారులు వస్తూ ఉంటాయి, తర్వాత మనకి కుదరని బస్సులు వస్తూ ఉంటాయి, వేరే ఊరు వెళ్ళే బస్సులు వస్తూ ఉంటాయి, అన్నీ మనం ఆపం. మనకి ఏ బస్సు అవసరమో దాన్ని ఆపుతాం. సో మైండ్ లో ఈ గతానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ అంతా తిరుగుతా ఉన్నప్పుడు దాన్ని మనం అనవసరంగా దాన్ని స్టాప్ చేయకూడదు, దాన్ని వెళ్ళిపోనివ్వాలి, దాని దారిని దాన్ని వెళ్ళిపో. దట్ ఈస్ నెగ్లెక్టింగ్ ద పాస్ట్ టెన్స్. ఎస్ సో ఇలాగ మనం ముందుకెళ్తే కొంతవరకు ఉపయోగకరంగా ఉంటది అనేది నా ఉద్దేశం. అవును. ఎస్ తమ్ముడు, సరే. థ్యాంక్ యూ అన్న. సో గతం అనేది మర్చిపోవటం అనేది అసంభవం, మీరు అన్నట్లు అది వాస్తవమే. కానీ వాటిని అంటే ఒకవేళ అపజయాలు లేకపోతే నిరుత్సాహపరిచే విషయాలు అయితే కనుక వాటిని వదిలిపెట్టేయడం కానీ, లేకపోతే తను జయాలు కానీ, లేకపోతే గొప్ప పనులు అనేకమైన ప్లేసుల్లో సువార్త ప్రకటించి చాలా గొప్పగా అద్భుత కార్యాలు దేవుడు ఆయన చేత చేయించుకొని చాలా అద్భుతాలు చూసినటువంటి వ్యక్తిగా సంతృప్తి కూడా చెందిపోవట్ల. సో ఆయన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అన్యజనుల మధ్యలో నా యొక్క నామాన్ని నువ్వు గొప్ప చేయాలని దేవుడు పిలిచినటువంటి ఆ గురి వద్దకే, సో ఆ పర్పస్ వద్దకే ప్రతి క్షణం కూడా, సో చాలా చాలా సందర్భాల్లో ఆయన ఏమంటాడు అని అంటే, నేను ఇంకా సువార్త భారం నా పైన మోపబడి ఉన్నది, అనేక మంది ఇంకా ప్రకటించడానికి నేను నా పైన ఇంకా భారం ఉంది, నేను ఇంకా ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. ఎంతో మంది ప్రకటించిన తర్వాత, ఎంతో గొప్ప సేవ చేసిన తర్వాత కూడా తాను తన పాస్ట్ లో సక్సెస్ ని, తన పాస్ట్ లో ఫెయిల్యూర్స్ ని బట్టి కృంగిపోవటం కానీ, సక్సెస్ ని బట్టి సంతృప్తి చెంది చాలు ఇంక పరిచర్య అనుకోవటం కానీ లేదు. సో అన్నిటితో విడిచిపెట్టేసి తను ముందున్నటువంటి గోల్ మీద దృష్టి కేంద్రీకృతం చేసి దాని వైపే తాను పరిగెడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఒక వ్యక్తి ఏమంటాడు అని అంటే, ఈ స్టేట్మెంట్ అంటాడు, ఏ శాంక్టిఫైడ్ డిసాటిస్ఫాక్షన్ ఈజ్ ద ఫస్ట్ ఎసెన్షియల్ థింగ్ టు ప్రోగ్రెస్ ఇన్ క్రిస్టియన్ రేస్. అంటే లాస్ట్ టైం మనం కంటెంట్మెంట్ స్టడీని చాలా చక్కగా అన్న మాధవన్ తీసుకున్నారు, మనం చూసాం. సో మనం సంతృప్తి కలిగి ఉండాలి అని చెప్పి చాలా విషయాల్లో మనం అది కావాలి ఇది కావాలని కోరుకుంటాము, సంతృప్తి కలిగి ఉండాలని చెప్పి. సో సాటిస్ఫాక్షన్ అనేది దేంట్లో ఉండకూడదు అని ఒకవేళ మనం అలా ఆలోచించినట్లయితే కనుక ఒక శాంక్టిఫైడ్ లైఫ్లో మనం ఇంకా ప్రభు యొక్క సంపూర్ణతలోనికి మనం మార్పు చెందుతానికి ప్రయత్నం చేస్తానే ఉంటాము. చనిపోయేంత వరకు కూడా ఆ ప్రక్రియ అనేది కొనసాగుతానే ఉంటది. కాబట్టి నేను పరిశుద్ధుని అయిపోయాను, లేకపోతే నేను చేయాల్సిన పరిచర్య కంప్లీట్ అయిపోయింది, ఇంకా నేను గొప్పగా చేశానని చెప్పేసి ఆగిపోవటం లేకుండా తాను ముందుకెళ్ళేటటువంటి వ్యక్తి ఒక రైట్ ప్రోగ్రెస్ ని క్రిస్టియన్ రేస్ లో ఆ అంతం వరకు, చావు వరకు కూడా తన యొక్క క్రిస్టియన్ రేస్ ని తను కంటిన్యూ చేస్తాడు అని చెప్పేసి పౌలు గారి యొక్క మాటల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆయన యొక్క జీవిత విధానం నుంచి మనం నేర్చుకోవడానికి ఆయన ఒక గొప్ప ఎగ్జాంపులరీ లైఫ్ ని మన ఎదుట ఉంచి పెట్టి వెళ్ళాడు. అందుకే ఒక
ఏ సాంక్టిఫైడ్ డిసాటిస్ఫాక్షన్ ఇస్ ద ఫస్ట్ ఎసెన్షియల్ థింగ్ టు ప్రోగ్రెస్ ఇన్ క్రిస్టియన్ రేస్ అని మనం చూడొచ్చు అనమాట. సో మనం ఈరోజు చాలా ఒక నలుగురు యొక్క జీవితాన్ని నుంచి మనం చాలా గొప్ప విషయాల్ని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అవన్నీ కూడా వాళ్ళ జీవితంలో సుప్రీం ప్రయారిటీస్ అనమాట. సో వన్ థింగ్ ఈస్ నీడెడ్, అవసరమైంది ఒక్కటే, అదే మేరీ ఉత్తమమైనటువంటి దాన్ని ఎన్నిక చేసుకుంది. ఎక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర. అది డిసైపుల్స్ లెర్నింగ్ ప్లేస్ అనేది మనం చూసాము. మనం కూడా కూర్చొని నేర్చుకోవటం అనేది ప్రాధాన్యతగా తీసుకోవాలి. నాకు వాక్య జ్ఞానం ఉందంటే కాదు, ప్రతిరోజు కూడా మనం ఆయన సన్నిధికి చేరి నేర్చుకుంటూ ఉండాలి. తర్వాత దావీదులో దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి. సో ఈవెన్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్స్లో కూడా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండి, అదేవిధంగా దేవుని కొరకు దేవుని యొక్క ప్రసన్నతను చూచుట కొరకు తను లాంగింగ్ అనేది ఎంత డిజైర్ కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. 3వ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోగలిగినటువంటిది ఆ రిచ్ యంగ్ మ్యాన్ లాగా కాకుండా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి, డబ్బు పట్ల కాదు. డబ్బుని ఒక సర్వెంట్ లాగా చూడాలి కానీ మాస్టర్ లాగా చూడకూడదు. 4వ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే పాస్ట్ థింగ్స్. అపోస్తలైన పౌలు గారు పాస్ట్ థింగ్స్ని విడిచిపెట్టేసి తన ముందున్నటువంటి వాటి కొరకు వెంపర్లాడినట్లుగా మనం కూడా ఈ నలుగురు వలె మనం కూడా సుప్రీం ప్రయారిటీస్ని మన జీవితంలో కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎవరైనా ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ ప్రే అండ్ క్లోజ్. థ్యాంక్ యూ యోగు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ బైబిల్ స్టడీ. నిజంగా 4 క్యారెక్టర్ల ద్వారా గుడ్ నుంచి బెస్ట్ డిసిషన్కి అంటే ఏది మనం చూజ్ చేసుకోవాలన్న దాని విషయం గురించి కూడా మంచిగా చక్కగా బైబిల్ స్టడీ ద్వారా డిస్కషన్ చేసినాం. దేవుని పేరిట మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. మరి మనం ఈ చెప్పబడిన బైబిల్ స్టడీ గురించి ఎవరన్నా ప్లీజ్ ప్రేయర్ చేయండి. ప్రేయర్తో మనం ఈ బైబిల్ స్టడీని జస్ట్ ఈ మెసేజ్ గురించి ప్రేయర్ చేయండి. తర్వాత మనం ప్రేయర్ పాయింట్స్తో ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం తమ్ముడు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అనిల్ తమ్ముడు ఫర్ హీ హ్యాస్ లెడ్ us దిస్ బైబిల్ స్టడీ ఇన్ డెప్త్. ఎక్కువగా డీప్గా డిస్కస్ చేసేటప్పుడు నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తమ్ముడికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమగల ప్రభావ, మీకు స్తోత్రాలు నాయన, వందనాలు. ఇదిగో నా ప్రభు, ఈ రాకడ దినాల్లో ఎండ్ ఆఫ్ డేస్లో నా ప్రభు మేము ఉంటూ ఉన్నాం నాయన. మీరు మాకు రోజులో 24 గంటలు ఇచ్చారు, మాకు చాలా తలాంతులు ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, హాయిగా బ్రతకమని వనరులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ప్రభా మీ స్తోత్రాలు, వందనాలు నాయన. వీటన్నిటినీ ప్రభా మేము బేరీజు వేసుకుని ఏది ముఖ్యమో, ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎప్పుడు చేయకూడదో, ఏది ఇంపార్టెంటో, ఏది అర్జెంటో, ఏది నాట్ ఇంపార్టెంటో, ఏది నాట్ అర్జెంటో ప్రభా మేము చూసుకొని నాయన ముందుకు సాగిపోయే కృపను దయచేయమని వేడుకుంటా ఉన్నాం నాయన. మా జీవితంలో నా ప్రభా మేము బెస్ట్ విషయాన్ని ప్రభా చేసేటువంటి క్రమంలో డబ్బులు కొన్నిసార్లు ఆటంకంగా ఉన్నాయి, మనుషులు ఆటంకంగా ఉన్నారు, పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయి, మాకు మేమే కొన్నిసార్లు ప్రభా ఆటంకంగా తయారవుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నా తండ్రి మేము మీ మీద ఆధారపడి నా ప్రభా మేము ఏదో సాధించామని అనుకోకుండా ముందున్న దానికోసం ప్రభా చూస్తూ ముందుకెళ్ళేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. వివేచన శక్తి మాకు దయచేయండి నా ప్రభు, జ్ఞానం దయచేయండి, సమయోచితమైనటువంటి మనసు దయచేయండి. మీరు చెప్పారు ఆయన దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానంలో నడుచుకోండి అని ఆయన నువ్వు సెలవిచ్చావు. కాబట్టి నా ప్రభా ఈ రీతిగా మేము అందరం కూడా ఆ రీతిగా నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. బైబిల్ స్టడీ తీసుకున్నటువంటి నీ బిడ్డను ప్రభా మీరు ఇంకా మీ సేవలు వాడుకోండి. తన ప్రతి అవసరాన్ని యేసునామములో తీర్చండి. ఆయన అక్కడ ఉన్నటువంటి చెల్లిని, తమ్ముడిని ప్రభా మీరు నాయన మీ రెక్కల చాటున భద్రపరచండి. వారికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్రభా నాయన మీరు తోడుండండి. వారికి నా ప్రభా నాయన ఇదిగో ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి విషయాలు గుర్తొస్తున్నప్పుడు మీరు వాళ్ళని ఆదరించండి ప్రభా. ఆయన మనుషులు వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు దగ్గరుండి నా ప్రభా మీరు వెనుతటి నడిపించండి, సహాయం చేయండి. మరొకసారి నా ప్రభా తలలో ఉంచినటువంటి మమ్మల్ని, మా కుటుంబాలని, ఇంకా ఈరోజు బైబిల్ స్టడీకి రాలేకపోయినటువంటి బిడ్డలందరినీ కూడా బయట ప్రార్థన చేస్తున్నాం ఆయన.
ప్రయారిటీ బేస్గా నా ప్రభావ మేము ముందుకెళ్ళేటువంటి కృపను దయచేయమని సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.